ఫేస్‌లెస్ కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. మీరు యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో కొన్ని కొటేషన్స్, మోటివేషన్ స్పీచెస్ అండ్ డైలీ రొటీన్ గుడ్ మార్నింగ్ విషెస్ గురించి మీరు కంటెంట్ చూస్తూ ఉంటారు కదా! అంటే ఫేస్ లేకుండా. జస్ట్ ఒక మెసేజ్ గాని అలాంటివి చూస్తుంటారు కదా! సో, వీటినే మనము ఫేస్‌లెస్ కంటెంట్ అంటాము. ఈజీగా అర్థం అవ్వాలంటే మన ఫేస్ చూపించకుండా మనం ఏమనుకుంటున్నామో ఒక కొటేషన్ రూపంలో, ఒక మోటివేషన్ లాగా ఒక టెక్స్ట్‌ని క్రియేట్ చేయడం, ఒక పోస్ట్‌ని క్రియేట్ చేయడం, ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేయడం, ఒక లాంగ్ వీడియోని క్రియేట్ చేయడం, వీటన్నిటిని మనము ఫేస్‌లెస్ కంటెంట్ అంటాము. మనం ఫేస్‌లెస్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే మనకి ఒక కంటెంట్ కావాలి, బ్యాక్‌గ్రౌండ్ కావాలి. సో, మనము ఏమనుకుంటున్నామో ఒక ఎమోషన్ గురించి, లేదంటే ఒక ఇన్స్పిరేషన్ గురించి, లేదంటే ఒక లవ్ గురించి మనం ఏమనుకుంటున్నాం, మన ఫీలింగ్స్‌ని ఒక టెక్స్ట్ ద్వారా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి మనం సోషల్ వెబ్‌సైట్‌లో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల అమౌంట్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, మీరు కూడా మీ ఫేస్ కనిపించకుండా, కొంతమందికి ఫేస్ చూపించకుండా ఉంటే బాగుండు, నేను అంటే ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటారు. సో, వాళ్ళకి మాత్రం ఈ ఫేస్‌లెస్ కంటెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీ మైండ్‌లో ఏముందో ఒక పోస్ట్‌ని క్రియేట్ చేయడం, ఒక వీడియోని క్రియేట్ చేయడం అనేది నేర్చుకోండి. మరి ఆ ఫేస్‌బుక్‌లో మనం పోస్ట్ చేయాలన్నా, మన యూట్యూబ్‌లో ఒక వీడియో క్రియేట్ చేయాలన్నా మనకి ఒక ఎడిటింగ్ అనేది కావాలి. అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ తీసుకొని కొంచెం ఎడిట్ చేసి దాన్ని మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి అది ఎక్కడ నేర్చుకోవాలి అని మీకు డౌట్ అవ్వచ్చు. మనకి చాలా టైప్ ఆఫ్ ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. నేను యూజ్ చేసేది క్యాన్వా యూజ్ చేస్తాను, ఇన్‌షాట్, క్యాప్‌కట్, ఇవి చాలా టైప్ ఆఫ్ వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి. బట్ ఫ్రెండ్లీ యూజ్‌గా మనకి బిగినర్స్ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదనుకుంటే ది బెస్ట్ అయితే ఈ 3 చెప్తాను. ఇలాంటి స్కిల్స్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే స్కార్వీ అండి. నేను స్కార్వీలో జాయిన్ అయిన తర్వాత వీడియో ఎడిటింగ్, నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. బట్ దాన్ని ఇంకా ఎలా గ్రో చేసుకోవాలి, ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మనం అనేది నేర్చుకోవచ్చు స్కార్వీలో ఫుల్ తెలుగులోనే మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీకు మ్యాక్సిమం డౌట్ రాదు. మీ మదర్ టంగ్ తెలుగు అయినా కాకపోయినా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే తెలుగులో కన్వర్జేషన్ అంత బాగుంటుంది. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ సెషన్స్ ఉంటాయి, జూమ్ క్లాసెస్ ఉంటాయి. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము. సో, మీరు కూడా ఇలా వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న ది బెస్ట్ ప్లాట్ఫామ్ డిజిటల్గా మీకు స్కార్వీ అని చెప్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.